నిగదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని. మారదు లోకం, మారదు కాలం. ఏపీ అసెంబ్లీకి వెళ్ళడానికి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ససేమిరా అంటున్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ సభకు రానంటున్నారు. జగన్తో పాటు మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు లేకపోయినా అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేస్తున్నారు. ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ నడిచింది. కనీసం 10% ఎమ్మెల్యేలు లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వటం సాధ్యం కాదు అని స్పీకర్ అధికార పార్టీ తేల్చి చెప్పేశాయి. అయినా సరే మొండిగా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వైసీపీ హాజరవుతుందని తెగేసుకొని కూర్చున్నారు వైసీపీ అధినేత జగన్. ఇది ఏపీలో పరిస్థితి. ఇక తెలంగాణకు వస్తే ఇక్కడ అసెంబ్లీలో పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. 10 ఏళ్ల పాటు తెలంగాణలో అపారమైన అధికారం చెలాయించిన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా సభలో కూర్చోవటానికి అసలు మాత్రం ఇష్టపడరు. ఆరోగ్యం బాగున్నా బాలేకపోయినా ఆయన సభకు రానంటే రారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్థానాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. 10 ఏళ్ల పాటు విశృంఖలమైన అధికారాన్ని అనుభవించిన కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చొని అధికార పక్షానికి ధీటుగా ఘాటుగా జవాబు ఇవ్వటానికి ఆసక్తి చూపించడం లేదు. తెలంగాణలో పరిస్థితి ఇది. రకరకాల కారణాలతో నాయకులు చట్టసభలకు ఎగ్గొట్టడం, రావటానికి నిరాకరించడం, శపథాలు చేయటం ఇదేమీ కొత్త కాదు. ఏపీలో 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎగ్గొట్టి రాష్ట్రమంతా పాదయాత్ర చేసుకున్నారు. అటు నుంచి అటే నేరుగా ఎన్నికలకు వెళ్ళిపోయారు. ఇక 2019-24 మధ్య వైసీపీ పవర్లో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీని కౌరవ సభగా అభివర్ణిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ మళ్ళీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతారని శపథం చేసి మరీ వెళ్ళిపోయారు. ఆయన రాకపోయినా మిగతా టీడీపీ సభ్యులు సభకు వచ్చేవారు. చంద్రబాబు 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎన్నడూ అసెంబ్లీని విడిచిపెట్టలేదు. ఉన్న ఎమ్మెల్యేలతోనే ధీటైన ప్రతిపక్షంగా వ్యవహరించేవారు. కానీ జగన్, కేసీఆర్ వంటి నేతలు ప్రతిపక్ష నేతలుగా సభలో ఉండేందుకు ఇష్టపడరు. కేవలం ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటేనే సభలకు వస్తారు. 1989-94లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పటి ప్రతిపక్ష నేత ఎన్టీ రామారావు సైతం సభలో కాంగ్రెస్ చేసే అవమానాలను భరించలేక తాను సీఎం అయ్యే వరకు సభలో అడుగుపెట్టేది లేదని శపథం చేసి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. చట్టసభల్లో నిరసన వ్యక్తం చేయడానికి అడపా దడపా సభ్యులు బాయ్కాట్ చేసి వెళ్ళిపోవటం జరుగుతూనే ఉంటుంది. కానీ కారణం ఏదైనప్పటికీ ఇలా ఏకంగా ఓ పార్టీ 5 ఏళ్ల పాటు అసలు సభనే పూర్తిగా బాయ్కాట్ చేసి సభా కార్యక్రమాల్లో పాలు పంచుకోకుండా అసెంబ్లీకి దూరంగా ఉండటం దుర్మార్గం. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై ప్రజల్లో కూడా అసహ్యం, యావగింపు ఉంది. చివరికి ఆయన ఎమ్మెల్యేలు కూడా కక్కలేక మింగలేక జగన్ ఆదేశాలను అమలు చేస్తున్నారు. వాళ్లకు అసెంబ్లీకి వెళ్లాలని, అక్కడ ప్రజా సమస్యలపై ప్రశ్నించి తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఉంటుంది. కానీ జగన్ ఆదేశంతో అన్నీ మూసుకొని సభకు డుమ్మా కొడుతున్నారు. ఓ ఎమ్మెల్యేని జనం ఎన్నుకునేది నియోజకవర్గంలో ప్రజలందరి తరపున శాసనసభలో తమ గొంతు వినిపిస్తాడనే, అలాగే ప్రజా సమస్యలు, ప్రణాళికలు, ప్రభుత్వం తీరు వీటన్నింటిపై ప్రశ్నించడానికి ప్రజాప్రతినిధులను చట్టసభలకు పంపుతారు. నిజమే కదా? అసలు 5 ఏళ్ల పాటు మేం చట్టసభలకే వెళ్ళబోమంటూ భీష్మించు కూర్చుంటే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు ఏం గౌరవం ఇస్తున్నట్లు? మిమ్మల్ని జనం ఎందుకు ఎన్నుకున్నారు? మీరేం చేస్తున్నారు? రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల, చట్టసభల పట్ల మీకున్న గౌరవం ఇదే? చట్టసభలనే గౌరవించని వాడు ప్రజా సమస్యలను ఏం పట్టించుకుంటాడు? అంటే 5 ఏళ్ల పాటు వైసీపీ ఎమ్మెల్యేలు పని పాట లేకుండా ప్రజల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించకుండా జీతాలు తీసుకుంటూ ఎమ్మెల్యే అనే అధికారాన్ని అనుభవిస్తూ కాలక్షేపం చేస్తారన్నమాట. ఇది రాజ్యాంగ ప్రజా వ్యతిరేక చర్య కాదా? నాయకులుగా, ఎమ్మెల్యేలుగా మీరు ప్రతిపక్షంలో ఉండండి, అధికార పక్షంలో ఉండండి, ఎటైనా ఉండండి,
కానీ మీరు ప్రజాప్రతినిధులు, మీరు ఖచ్చితంగా చట్టసభలకు వెళ్లాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే. మీ నియోజకవర్గాల సమస్యలు, మీ లక్ష్యాలు, మీ డిమాండ్లు అన్నీ అక్కడ ప్రస్తావించాల్సిందే. ఆ పని వదిలేసి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము చట్టసభకు రామంటే అసలు ఆ వాదనలో అర్థం ఏదైనా ఉందా? అన్నింటికంటే దారుణం ఏంటంటే వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళలో సగానికి పైగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పుణ్యమా అని ఇప్పుడు వాళ్ళు 5 ఏళ్ల పాటు అసెంబ్లీ ముఖం కూడా చూడటం లేదు. వాళ్ళ నియోజకవర్గంలో సమస్యలు లేవా? వాటిని వాళ్ళు సభలో ప్రస్తావించొద్దా? ప్రజల కోసం గొంతెత్తి ప్రశ్నించొద్దా? రేపు ప్రజల్లోకి వాళ్ళు ఎలా వెళ్తారు? అధికారం లేకపోతే సభ్యులు ఎవరో చట్టసభలకు వెళ్ళరా? అధికారం ఉంటేనే వెళ్తారా? ఇదేం వింత పద్ధతి? మీరు ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు అయితేనే వెళ్తారా? సాధారణ ప్రజాప్రతినిధులుగా సభలో మాట్లాడరా? కొన్ని లక్షల మందిలో ఒకరికి ఎమ్మెల్యేగా అవకాశం వస్తుంది. తమ గురించి మీరు సభలో మాట్లాడతారని ప్రజలు ఎంతో ఆశ పెట్టుకుంటారు. 5 ఏళ్ల పాటు చట్టసభలో ప్రజలకు ప్రతినిధి లేకుండానే చేస్తారా? అటువైపు 164 మంది ఉంటే ఏమవుతుంది? ఇటువైపు 11 మందితో యుద్ధం చేస్తే వచ్చే నష్టమేంటి? ప్రజా సమస్యలపై మీరు మాట్లాడుతున్నప్పుడే మీరు ప్రజల దృష్టిలో పడతారు. సరే, అధికార పక్షం మిమ్మల్ని అవమానించిందే అనుకుందాం, మాటలతో మనోబలాన్ని దెబ్బతీసిందే అనుకుందాం. ఏమవుతుంది బాస్? ఇన్నంతలో ప్రాణాలు పోవు కదా. మీకే ప్రజల్లో సానుభూతి వస్తుంది. కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడలేక పారిపోయారనే అపవాదు మూట కట్టుకుంటున్నారు కదా. చేతకాక వెళ్ళిపోయారనే క్యాంపెయిన్ ఒక రేంజ్లో జరుగుతోంది కదా. దానికంటే సభలో మీ సత్తా చూపించడంపైనే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. ఈ విషయం ఎట్లా మర్చిపోతారు? ప్రజల తరపున చట్టసభల్లో మాట్లాడటం అనేది మీ ప్రాథమిక బాధ్యత. ప్రతిపక్ష హోదా పేరుతో రకరకాలుగా బాధ్యతను విస్మరిస్తే రేపు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? 5 ఏళ్ల పాటు మీ ప్రభుత్వంలో చేసిన కృషిని చెప్పుకునే అవకాశం కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కోల్పోయారు కూడా. వైసీపీలో ఎమ్మెల్సీలు మండలికి వెళ్ళి ప్రభుత్వంపై వార్ చేస్తున్నారు. అసెంబ్లీ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ఈ అభ్యంతరం? ఎమ్మెల్యేలు సభకు వెళ్ళొద్దు అంటే ఎలా? ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రజల గురించి మాట్లాడరా? తగిన సమయం ఇవ్వరు అనుకుందాం. ఇచ్చిన సమయంలోనే సభను హోరెత్తించండి, మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించండి. తెలంగాణలో కేసీఆర్ వంటి శక్తివంతమైన నాయకుడు ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ నేను చట్టసభకు రాను అంటూ భీష్మించి కూర్చోవటం ఇంకా విడ్డూరం. 10 ఏళ్ల పాటు పవర్లో ఉండి చేసిన అభివృద్ధిని చెప్పుకునే అవకాశాన్ని కేసీఆర్ వదులుకుంటున్నారు. కేసీఆర్కి కేవలం బహిరంగ సభల్లోనే తప్పితే చట్టసభల్లో మాట్లాడే శక్తి లేదా అని అనుమానపడుతున్నారు సామాన్యులు. నాయకులు బహిరంగ సభల్లోనే మాట్లాడతారా? చట్టసభల్లో మాట్లాడరా? అవతలి వాళ్ళు ప్రశ్నిస్తే నిలదీస్తే తట్టుకోలేరా? ఆ మాత్రం దానికి ఎందుకు హోదాలు? ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు? ఓటేసిన తరువాత నేతలకు ప్రజలకు మధ్య ఎలాంటి సంబంధం ఉండదా? ఎంత అహంకార ధోరణి కాకపోతే నేను చట్టసభలకు వెళ్ళకపోయినా నన్ను ఎవరేం చేయలేరు, చట్టసభకు వెళ్ళకపోవటం నేరం కాదు అని భావించడం ఎంత దుర్మార్గం. నాయకుడు ఏ హోదాలోనైనా ఉండనివ్వండి, కానీ మిమ్మల్ని ప్రజలు చట్టసభకు ఎన్నుకున్నారు. మీరు చట్టసభలకు వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే, వెళ్ళి మాట్లాడాల్సిందే. అలా చేయలేనప్పుడు పదవులు వదులుకొని మరొకరికి అవకాశం ఇవ్వాలి. అంతే తప్పితే అంతా మా ఇష్టం, మేము వెళ్తే వెళ్తాం, లేకపోతే వెళ్ళమంటూ భీష్మించు కూర్చోవటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. ఇది ఏ స్థాయి నేతలు చేసినా పొరపాటే. వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి సభకు వెళ్లకుండా చాలా కోల్పోతున్నారు. ప్రజలు కూడా వాళ్ళని మరిచిపోయే పరిస్థితిని తెచ్చుకుంటున్నారు. ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళు ప్రజా సమస్యల్ని ప్రస్తావించే అవకాశాన్ని కోల్పోతున్నారు. జగన్, కేసీఆర్ వంటి వాళ్లకు ప్రజాస్వామిక వ్యవస్థల పట్ల, రాజ్యాంగం పట్ల ఎంత గౌరవం ఉందో, నమ్మకం ఉందో దీని ద్వారా అర్థమవుతోంది, తెలుస్తోంది. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లో నేతలంతా పునరాలోచించుకోవాలి. ప్రజలు మిమ్మల్ని ఏ స్థానంలో కూర్చోమంటే ఆ స్థానంలో కూర్చోవాలి, కూర్చొని తీరాల్సిందే. ఆ స్థానం నుంచే మీ వాదన వినిపించాల్సిందే. అప్పుడే మీరు ప్రజల హృదయాల్లో నిలబడతారు. చట్టసభలకు వెళ్ళని నేతలు, చట్టసభల్లో ప్రజల గురించి మాట్లాడని లీడర్లు తమకు ఓటేసిన వాళ్ళందరినీ అవమానిస్తున్నట్లే లెక్క. వాళ్లకు ఓటు విలువ లేకుండా చేసినట్లే లెక్క. కానీ దురదృష్టవశాత్తు నాయకులు అలా లేరు.
ఎలాగూ డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలి. ఆ మాత్రం దానికి ప్రజాస్వామ్యం ఇలాంటి పెద్ద పెద్ద మాటలెందుకు? సభకు వెళ్ళినా వెళ్ళకపోయినా జనం పట్టించుకోరు. ఫైనల్గా డబ్బు ఇచ్చే ఓట్లు కొనుక్కోవాలి. కనుక అప్పుడు ఆలోచించుకుందాంలే అని జగన్, కేసీఆర్ వంటి నేతలు భావిస్తూ ఉండవచ్చు.